క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన సాయంకాల ఆరాధనలో మనము పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదకరముగా కలిగిన స్థితిని కలిగి ఉండి ఈ అపొస్తలుల కార్యములు మనము ధ్యానిస్తున్న క్రమంలో 17 అధ్యాయముల వరకు మనం ధ్యానించాం. 18, 19 అధ్యాయములు పౌలు భక్తుడు తన యొక్క జీవన విధానంలో అకుల ప్రిస్కుల అనే ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి తను ఆసరాగా తీసుకొని వారితో కొంతకాలము ఉండినట్లుగా, అదే రీతిగా అపోల్లో అనే ఒక శిష్యుని ఆయన సంపాదించుకున్నట్లుగా ఆ దేవుని వాక్యాన్ని వీరందరి ద్వారా ఆ యొక్క పరిస్థితుల్లో వాళ్ళు జ్ఞానయుక్తముగా తెలుసుకొని ఆ పరిచర్యను చేసినట్లుగా అనేక సందర్భాలు అక్కడ ఉన్నాయి. ఆ సందర్భాలన్నీ కూడాను పౌలు భక్తుడు ఆయా ప్రాంతానికి మాటికి మాటికి తిరిగి ఆయన యొక్క పరిచర్య చేసినట్టుగా కూడా చూస్తాం. అయితే 20వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఒక లోతు అర్థముతో కూడినటువంటి మారు మనస్సుని గురించి ఈ దినమున చదవబడిన వాక్యంలో చూస్తాం. అంతకు ముందు నాడు అపొస్తలుడైన పౌలు ఆదివారం రాత్రి ఒక యవ్వన ప్రాయములో ఉన్న వ్యక్తి మరణించగా ఆ వ్యక్తిని జీవంలోని తీసుకొచ్చినట్టుగా చూస్తాం. అయితే ఆ భాగాన్ని మనం ఇప్పుడు ధ్యానించట్లేదు, వచ్చే వారం ధ్యానిద్దాం. ఇప్పుడు మనము ధ్యానిస్తున్నటువంటి ఈ అంశంలో ఒక ఆత్మీయ సత్యము, నిగూఢమైన సత్యము దాగి ఉన్నది. ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు, రిపెంటెన్స్ అనగా పశ్చాత్తాపము, మారు మనస్సు. మారు మనస్సు అనేది రిపీటెడ్ గా మనము ధ్యానించాం. సాటర్డే వాక్యాన్ని ధ్యానించాం మారు మనస్సును గురించి. ప్రకటన సంఘాల్లో ఆ 7 సంఘాల్లో కూడా మారు మనస్సు యొక్క భావోద్రేకాలని దేవాతి దేవుడు మాట్లాడారు. ఇక్కడ 20వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటల్లో దేవాతి దేవుడు మాట్లాడినటువంటి కొన్ని భావాల్ని మనం చదువుకుందాం. 21వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, మరియు ప్రయోజనకరమైనది ఏదో దాచుకొనక బహిరంగముగా ఇంటింటను మీకు తెలియచేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవల్లని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చో ఇదంతయు మీకు తెలియను. పౌలు భక్తుడి సాక్ష్యం అండి. పౌలు భక్తుని సాక్ష్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. నా పరిచర్య ఏంటో మీ అందరికి తెలుసు. నా పరిచర్యలో భారం ఏంటో మీరు అందరూ చూస్తున్నారు. నా పరిచర్యలో దాగి ఉన్న నిగూఢ సత్యం ఏంటో మీ అందరు చూశారు. ఆయన అంటున్నది ఏంటంటే, ఇంటింట ఏ ఇల్లు వదలలేదంట ఆయన పరిచర్యను. ప్రతి ఇంటిని కూడా దర్శించాడట, ప్రతి వారితోనూ మాట్లాడారట. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అటు యూదులు కానీ ఇటు గ్రీసు దేశస్తులు కానీ ఎవరిని కూడా వదలక మహాభక్తుడు సాక్ష్యం ఇచ్చినట్టుగా మనకు చూస్తున్నాం. మారు మనస్సు దేవుని ఎదుట, ఆయన అంటున్నాడు చూడండి, దేవుని ఎదుట మారు మనసు పొంది. ఏంటండి ఆయన దేవుని ఎదుట మారు మనసు పొంది అనే క్రొత్తగా ఒక భావాన్ని మనకు తెలియజేస్తున్నారు. మనం వాటికి కూడా మారు మనసు పొందాము,
పాత జీవితాన్ని వదిలిపెట్టామని చెప్పుకుంటాం, అంతకంటే మనం ఎక్కువ మాట్లాడం. ఇప్పుడు భక్తుడేమంటున్నాడు? దేవుని ఎదుట మారు మనస్సును పొందుట అనేది ఒక క్రొత్త భావాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అనగా ఇప్పుడు మారు మనస్సు పొందే స్థితి, నీలో ఒక మార్పు వచ్చే స్థితి ఎవరి ఎదుట ఉండాలట? దేవుని ఎదుట ఉండాలి, తండ్రి అయిన దేవుని ఎదుట. దాన్నే హెబ్రీ భాషలో షులబ్, టు రిటర్న్ బ్యాక్. షులబ్ అనే హెబ్రీ భాష టు రిటర్న్ బ్యాక్ అనే ఇంగ్లీష్ భాషతో తెలుస్తుంది. యెహెజ్కేలు భక్తుడు మనకి 14:6లో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. ఒక్కసారి మనం గమనానికి తీసుకుని వద్దాం. 14వ అధ్యాయము 6వ వచనములో ఆత్మదేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొని, హేయ కృత్యములు మాని మనస్సును త్రిప్పుకొని అంటున్నాడు, విగ్రహములను విడిచిపెట్టి, విగ్రహములను విడిచిపెట్టి హేయ కృత్యములు మాని, అదే రీతిగా మాని మనస్సు త్రిప్పుకొని. శులబట్టినట ఈ యొక్క క్రమమంతా ఉండాలట. ఈ క్రమమంతా మనుషుల్లో ఉండాలి, విశ్వాసులు. 1 రాజుల గ్రంథంలో మరి యొక్క మాటని మనం చదువుకుందాం. 8వ అధ్యాయము 42వ వచనములో మహాదేవుడు మాట్లాడుతుంది. నీ ఘనమైన నామమును గుర్చియు నీ బాహుబలమును గుర్చియు నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గుర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన యెడల ఆకాశమును నీ నివాస స్థలమును నీ విని పరదేశం నిన్ను వేడుకున్న దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించము. అప్పుడు లోకములని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీయులకు నీ జనుల వలె నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టవలసిందని తెలుసుకుందురు. సొలొమోను మహారాజు ప్రార్థన, లాంగెస్ట్ ప్రేయర్. ఈయన ప్రార్థనలో ఆ మారు మనస్సును గురించి, షులబ్ గురించి మాట్లాడుతూ, అందరూ కూడా అన్య దేశస్తులందరూ అనగా ఇతర దేశస్తులు, దేవుని ఎరుగని వారు, అన్యులుగా చెప్పబడిన వారు, విగ్రహాలను ఆరాధించేవారు అందరూ విని నీవు ఆకాశమునందు ప్రార్థన విని వారిని ఆశీర్వదించినప్పుడు వారట దేశాల్లో నుంచి మందిరానికి వచ్చారు, తప్పకుండా ఈయన పేరు దానికి పెట్టవలసిందే అనే మాటని అంటారట. గ్రీక్ భాషలో మెటానోమై టు రిగ్రెట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది సేటన్. మెటనోమై అంటే 2 కొరింథీ 7:8లో ఒక మాటను చదువుకుందాం. 2 కొరింథీ 7వ అధ్యాయము 8వ వచనములో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకుంటున్నాను. మీరు దుఃఖపడుతురని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతురని ఇప్పుడు సంతోషించున్నాను. ఏలనగా ఏ విషయంలో నేను మా వలన మీరు నష్టం పొందకుండాకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడుతుంది. ఒక గ్రంథం కానీ, ఒక మాట కానీ, ఒక వాక్యం కానీ దైవజనుడు మీకు వినిపిస్తున్నప్పుడు
మీలో దుఃఖం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, నా కోసమే చెప్తున్నారు అనొచ్చు. ఆయన దుఃఖపడి మీరట ఆ రిగ్రెట్, ఆ పాపం నుంచి బయటికి రావాలంట, ఆ యొక్క శాపం నుంచి బయటికి రావాలంట దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్తలో ఒక సత్యాన్ని చదువుదాం. 27వ అధ్యాయము 3వ వచనంలో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల వద్దను, పెద్దల వద్దకు మరలా తెచ్చి, నేను నిర్పరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తుందని చెప్పాను. వారు దాంతో మాకేమి, నీవు చేర్చుకోమని చెప్పాను. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. నిరపరాధి రక్తమును నేనే నేనే అప్పగించానని శిష్యుడైనటువంటి అంటే ఒక తప్పు చేసినప్పుడు, ఆ తప్పు వల్ల వారు శిక్ష పొందుతున్నప్పుడు నీ మారు మనసు ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. రెండోది, అదే రీతిగా మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటని, ఆ వాక్యం మీరు విన్నప్పుడు దుఃఖించినప్పుడు ఏ మాత్రం నేను దుఃఖపడను, కానీ మీరు మరలా తిరిగి పశ్చాత్తాపంతో వస్తారేమోనని నేను వాక్యం ద్వారా మీకు తెలియచేస్తున్నాను అని ఈ యొక్క 20వ అధ్యాయంలో పౌలు భక్తుడు మనలను స్థిరపరుస్తున్నటువంటి వాక్యం. గ్రీక్ భాషలోనే మరి యొక్క మాట మెటైన్, ఏ రియల్ చేంజ్ ఆఫ్ ఏ మియర్ చేంజ్ ఆఫ్ సర్వీస్. మహాదేవుడు మాట్లాడుతున్నారు. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వచనంలో మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. లూకా 24:47లో మహాదేవుడు మాట్లాడుతున్న మాట, యెరూషలేములో మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. జరగబోతున్నటువంటి సువార్తను కూడా పౌలు భక్తుడు తెలియజేశాడు, మారు మనసుల గురించి. అదే రీతిగా మత్తయి సువార్త, ఈ దినమును చదువుకున్న మత్తయి సువార్తలో మత్తయి 3:8లో ఒక మాట చదువుకున్నాం. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలుచుకున్నట్లు దేవుడి రాళ్ళ వలన అబ్రహాము నాకు పిల్లలను పుట్టింపుగా మీతో చెప్పుచున్నాను. మనకి రియల్ చేంజ్ అనేది దానివల్ల, ఆ విశ్వాసం వల్ల ఏమో జరుగుతుందిట, రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలను అని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనమందరం గ్రహించాలి. ఆ రీతిగా మహాదేవుడు అపొస్తలుల కార్యములో మనకి ఈ దినాన్ని మాట్లాడుతున్నటువంటి మాటల్లో మారు మనస్సు పశ్చాత్తాపముల గురించి మాట్లాడుతుండగా, జెనసిస్ 6:6లో ఆత్మదేవుడు మాట్లాడిన ఈ మాటను గుర్తించుకోవాలి. ఇప్పుడు 6:6లో ఈ యొక్క ఆది కాండంలో దేవుని యొక్క పశ్చాత్తాపాన్ని చూడండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అనగా ఒక తప్పు చేసినప్పుడు, ఒక పాపము చేసినప్పుడు, దానివల్ల వారు ఇబ్బంది పడుతుంటే మన వలన ఆ ఇబ్బంది పడుతున్నటువంటి మనుషులను చూచినప్పుడు మనలో ఒక మార్పు రావాలి. ఏంటి, నేను ఇంత పొరపాటు చేశాను. మహాదేవుడు కూడా ఇంత మనుషుల్ని సృష్టించి దేవదూతల వలె ఉండాలని ఆశిస్తే ఒక్కరు కూడా నాశనం అయిపోయారని దేవుడు ఎంతో పశ్చాత్తాపం చెందట. అదే రీతిగా మహాదేవుడు మాట్లాడుతున్నారు. ఆ యొక్క ఆది కాండంలోని 9:23లో మహాదేవుని యొక్క మాటను ఒకసారి చదువుకుందాం. 9వ అధ్యాయము 23వ వచనములో ఈ సత్యం లిఖించబడి ఉన్నది. అప్పుడు షేమును యాఫేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరు భుజములను వేసుకొని వెనుకకు విడిచి వెళ్ళి తన తండ్రి జిస్సుమలను కప్పుకొని వారి ముఖంతో వెనుకతోటి ఉండడం తమ తండ్రి జిస్సుమల చూడలేదు. ఇక్కడ ఏంటండి, ఒక పాపములోనికి మనం వెళ్లకుండా ఉండటానికి వీలైన
మార్గాన్ని సరి చేసుకునేదే మారు మనసు. నువ్వు మారు మనసు పొందినప్పుడు నీలో ఆ విధమైన భావోద్రేకాలు ఉండాలి. ఆ విధమైన భావోద్రేకాలు దేవుని ఎదుట కలిగి ఉండాలి. దేవుని ఎదుట మారు మనసుని గురించి ఇప్పుడు 3 మాటలు మాట్లాడుతున్నాం. షోలబ్, మెఠామైన్ గ్రీకు, మెఠాయన్ గ్రీక్ భాష, హెబ్రీలో షులబ్. ఈ మాటల్లో దేవుని ఎదుట ఈ రకాలైనటువంటి మారు మనస్సును మనం కలిగి ఉండాలి. అదే రీతిగా మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. రోమీయులకు రాసిన పత్రికలో ఈ మాటను చదువుకున్నాం. 3వ అధ్యాయములో 24వ వచనంలో రోమీయులకు రాసిన పత్రికలో మహాదేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. యేసు కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కనుకరణాధారముగా బయలుపరచను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచ నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముంచగలిగిన ఆ నీతిమంతునిగా తీర్చివాడినకు ఆయన అలాగు చేసెను. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని యొక్క క్రీస్తు వారి యొక్క నీతిని మీరు పొందుకుంటారు అనే భావన మీరు కలిగి ఉండాలి. ఎఫెసీ 2:8 కూడా ఒక సత్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ 2:8 మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాటని మనకు తెలియజేస్తూ 2:8 వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అక్కడేమో దేవుని యందు నీతి నీకు వస్తుంది అంటున్నాడు. ఇక్కడేమో ఆయన వరము వలన నువ్వు రక్షించబడ్డావు, నువ్వు మారు మనసు పొందేవు అంటున్నాడు. కాబట్టి ఈ క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం అనేది మనకు ఎంతగానో ఆవశ్యకత అయి ఉన్నదని మనం గ్రహించాలి. ఆత్మదేవుడు 1 కొరింథీ 9:12 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. 1 కొరింథీ 9:12 మహాదేవుడు ఈ మాటను తెలియజేస్తున్నారు. ఇతరులకు మీ పైని ఈ అధికారంలో పాలు కలిగినట్లా మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారం వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగు చేయకుండాకై అన్నిటినీ సహించుచున్నాము. సువార్తను బోధించేటప్పుడు అనేక సమస్యలండి, మానసిక సమస్యలు, తొందరలు, కొట్టటాలు, ఇబ్బంది పెట్టటాలు, మనల్ని మరణానికి గురి చేయటాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పరిశుద్ధాత్మ వరము, ప్రవచనాత్మ వరం ఏం చెప్తుంది? మారు మనస్సు అనేది తథ్యం, సమస్యలు అనేవి ఖాయం. కాబట్టి యేసు క్రీస్తునందు మారు మనస్సు అనేది నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. నీకు పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తాడు నీ దేవుడు. 1 కొరింథీ 12:10 ఈ సత్యాన్ని చదువుకుంటున్నాం. 1 కొరింథీ 12:10 ఆత్మదేవుడు చెప్తున్నారు. మరి ఒకరికి అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరి నానా విధముల భాషలను, మరి ఒకరి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడినది ఆత్మ యొక్కడే. కాబట్టి ఆత్మ దేవాతి దేవుడు నీకు అనుగ్రహించే మారు మనస్సు నీతిని వలన, కృప వలన నీకు ఆత్మదేవుడు వరాలు నువ్వు గమనించలేకపోతున్నావని కొలిసి 2:18 కూడా
ఒక మాటను చదువుకున్న కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఈ సత్యం లిఖించబడి ఉన్నది. అతి వినయాసక్తుడినై దేవదూతారాన్ని ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీడ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఇది స్పష్టం. దేవుని యందు మారు మనసు పొందినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరములు ఇచ్చినప్పుడు, లోకములో ఉన్నటువంటి ఈ యొక్క అన్యులైన వారు వాళ్ళ బలాన్ని గురించి కూడా చెప్తానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసి మనలను భ్రష్టత్వంలోనికి నడిపిస్తారు. ఇలానే నేను కడపలో సూపరింటెండెంట్ గా చేస్తుంటే ఒక ఆడిటర్ వచ్చాడు హైదరాబాద్ నుంచి. ఆడిటర్ కి హిందూ బ్రాహ్మణు. నేను సువార్తను చెప్తున్నా. అతను ఏమన్నాడు తెలిసి విన్నాడు. సార్, మీరు ఎప్పుడన్నా భగవద్గీత, రామాయణం ఇలాంటివి చదివారా సార్ అని నన్ను ఉద్రేకపరుస్తున్నాడు. నేను ఒకటే చెప్పాను, వీటన్నిటినీ గురించి తెలియకుండా నేను ఈ వాక్యం చెప్పట్లేదు. ఇవన్నీ నాకు తెలుసు. వాటన్ని తెలుసుకున్న పెదపే నేను ఈ వాక్యంలోకి వచ్చాను అని చెప్పి ఆ మాట మీద ఖండితంగా చెప్పాను. చూడండి, దేవదూత ఆరాధన ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకున్నాడు. అయినా కూడా దానికి నేను ఏ విధంగా టెంప్ట్ కాలేదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన సువార్తీకరణలో వచ్చే బాధ ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు మనం ఎప్పుడు ఫేస్ చేస్తూనే ఉంటాం. వాటిని ఎప్పుడు ఎదుర్కొని మన యొక్క హ్యూమిలిటీని కాపాడుకుంటూ ఉండాలి. మన యొక్క మానవతను స్థిరపరచుకుంటూ ఉండాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనంలో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నారు. సామెతల గ్రంథములో 15వ అధ్యాయంలో 33వ వచనంలో మహాదేవుడు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నారు. 33 యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానాభ్యాసమునకు సాధనం. ఘనతకు ముందు వినయముండును. వినయం ఎప్పుడు ఉంటుందట? నీకు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు అన్నప్పుడే. నాకు వినయం ఉంది కాబట్టి మహాదేవుడు ఆయన కాపరత్వంలో ఘనతను నాకు ఇచ్చారు. అందుకు దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నారు. ఇలాంటివన్నీ మనం ఎదురు చూస్తూనే ఉంటాం. 1 పేతురు 5:5లో కూడా అలాంటి సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. 1 పేతురు 5:5లో మహాదేవుడు ఇచ్చినటువంటి ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనములో ఆత్మదేవుడు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు మాట్లాడుతున్నాడు. మన హ్యూమిలిటీ అంటే సాత్వికత్వాన్ని ఉండాలి, తగ్గుదల ఉండాలి. మనకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దీన మనస్సును కలిగి ఉండాలి. మనమందరం అహంకారాన్ని కొట్టివేయాలి. అప్పుడే మారు మనసుకి, క్రీస్తునందు మారు మనసు, దేవుని ఎదుట మారు మనసు, ప్రవచనాత్మక వరమునందు మారు మనసు అనే స్థితిని మనం పొందుకుంటామని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలన్నీ మనం గ్రహించినప్పుడు మహాదేవుని యొక్క మహాకృపను బట్టి, ఆత్మదేవుని యొక్క ఆత్మీయతను బట్టి ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఒక నూతనమైన అనుభవాన్ని
మనము చూస్తున్నాం. చదవబడిన వాక్యములో వాళ్ళ అపొస్తలుల కార్యములో చాలా లోతు అర్థంతో కూడిన సువార్తను వాళ్ళు చేశారు. 20వ అధ్యాయంలో, ఆ 20వ అధ్యాయంలో చేసిన సువార్తలో భాగంగా ఆయన అంటున్నారు చూడండి, అక్కడ 20వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆ కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. వాళ్ళనే ఎన్నిక చేసుకున్నాడట. ఎవరి విషయంలో కూడాను నేను నాశనం విషయంలో సాక్షులు మీరే నాకు అని దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియముగా ఎంచుకొనుట లేదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తాడు. గలతీ 5:4 మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడి వారెవరు? వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది మనకి, మనం ఏ విషయంలో రక్షణ పొందాం, ఏ విషయంలో మార్పు పొందాం, ఏ విషయంలో పశ్చాత్తాపం పొందాం, ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడ్డాం. చాలా ఆలోచించుకోండి మీరు. మన జీవితాలను ఏ విధంగా మనం మలుచుకుంటున్నామో మీరు గుర్తించుకోవాలి. ఒకవేళ విశ్వాసులు అవ్వచ్చేమో, మనకు మనముగా సాక్షులుగా ఉంటున్నామా, లేకపోతే ఒకరికి సాక్షులుగా నిలబడుతున్నామా అనేది కూడా దేవుడు అడుగుతున్నాడు. ఎఫెసీ 3:8 దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడి ఉండాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులకు ప్రకటించినకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఈ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరూ అల్పుద్రనైన నాకు ఈ కృప అనుగ్రహింపబడెను. అతను తగ్గించుకొని చెప్తున్నాడు. ఎవరు? పౌలు భక్తుడు. అల్పుడనైన నాకు కృప అనుగ్రహించబడి. ఇప్పుడు మనందరం ఓవరాల్ గా గమనించాల్సింది ఏంటండి? కృప. మనకి కృపను దేవాతి దేవుడు అనుగ్రహించారు. ఆ నిత్య సువార్తను, కృపా సువార్తను అనుగ్రహించారు. ఆ రీతిగా మనం గ్రహించి మన భావాలను తెలుసుకోవాలని అక్కడ అంటాడు చూడండి, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు. సువార్త దేవుని కృపా సువార్త. చాలా సున్నితమైన భావాలు ఈవేళ 20లో ఈ మన చదువుకున్న అధ్యాయాల్లో దేవుడు తెలియజేస్తాడు. దేవుని కృపా సువార్త గురించి సాక్ష్యం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మదేవుడు తెలియజేస్తున్నారు. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తినినవాడు ప్రభుని కోసం తినట మాని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడలో ఎవడును తన కోసం బతకడు, ఎవడును తన కోసము చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. బతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. కృప అంటే మనకి ఏ మేలు జరిగినా చెడు జరిగినా ఆయన కోసమే జరుగుతుంది అనే భావనను మనం కలిగి ఉండాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విధముగా మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనం అందరం కూడాను ఏ విధముగా మన జీవితాలను గడుపుతున్నాం, ఏ విధముగా మన ఆత్మీయతను సిద్ధపరచుకుంటున్నాం. 18:22
సామెతలు కూడా ఒక మాట చదువుకుందాం. 18:22లో ఆత్మదేవుడు ఈ మాటను మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాటని తెలియజేస్తూ ఉన్నారు ఆత్మదేవుడు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అటువాడు యెహోవా వలన అనుగ్రహం పొందిన వాడు. ఎందుకండి ఈ మాటని దేవుడు తెలియజేస్తున్నాడు? సహనం, హ్యూమిలిటీ. ఆ హ్యూమిలిటీలో ఆ మానవునికి కావలసిన స్థితిని పెంపొందింపజేసేది భార్య అనే ఒక స్త్రీ. అందుకని దేవుడు ఈ మాటని ఇలా చెబుతున్నాడు, అటివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. ఆ విధమైన ఆశీర్వాదకరమైన స్థితిని పొందినవాడని గుర్తించాలి. 22:4లో మహాదేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినదా వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. వినయము, దీనత్వము దేవుడు మానవునికి ఇచ్చారు. అది నీ మారు మనసులోనే ఉండాలి, కానీ ఏ విధమైనటువంటి స్థితిని నీలోనికి పెంపొందింప చేసుకోకూడదని మహాదేవుడు ఈ దినాన్ని మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతను బలపరచబడిన మనము, ఆయన అంటున్నాడు, దేవుని ఎదుట మారు మనసు అని చెప్తూ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కొలస్సీ 2:5లో మహాదేవుడు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయము 5వ వచనంలో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 2:5, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి ఈ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసం చూచి ఆనందించుతున్నాను. మారు మనస్సు పొందినటువంటి విశ్వాస యొక్క లక్షణము ఈ రీతిగా ఉండాలి. యోగ్యమైన ప్రవర్తన, మీ స్థిర విశ్వాసము క్రీస్తునందు. మన ప్రవర్తన మారిపోవాలి. మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో మన భావోద్రేకాలు, మాట తీరు మొత్తం చేంజ్ అయిపోవాలి. అది లేని ఎడల వృధానే, మన యొక్క మారు మనసు వృధానే, దేవునితో నివసించే విధానం వృధానే, మన విశ్వాసము వృధానే, మన ఆత్మీయత వృధానే. ఏ విధంగా దేవునికి ఇష్టలుగా ఉండలేమని కూడా మనం గ్రహిస్తాం. కాబట్టి మహాదేవుడు 1 యోహాను 1:7లో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు చివరిగా. 1:7లో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు మన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. నీ మారు మనసు ద్వారాట ప్రతి పాపము నుండి, అనగా నువ్వు చేసినవి, చెయ్యనివి, తెలియనివి, తెలిసినవి అన్నిటినీ ఆయన ముందు ఒప్పుకోవాలట. మనందరం ఎలాగ ఉండాలి? అందరం కలిసి ఉండాలి, అన్యోన్య సహవాసం కలిగిన వారముగా ఉండాలి. ఆ విధమైన భావోద్రేకాలు లేకుండా నీవు ఏ మాత్రం కూడా దేవునితో నడవలేవని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. ఫిబ్రవరికి రాసిన పత్రికలో మరి ఒక సత్యాన్ని చదువుకుందాం. 10వ అధ్యాయము 29వ వచనములో ఈ సత్యాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువగా దండనకి ఎంచబడిన మీకు త్రోయును. అది ఆయన క్రీస్తు సిలువను గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆయన రక్తాన్ని అదేంటి రక్తం, ఇదే సిలువ, ఇలాంటి భావాలతో ఉండే క్రైస్తవులు ఉన్నారు, కాపర్లు కూడా ఉన్నారు. అందుకే ఈ మాట తెలియజేస్తున్నాడు. ఎంత ఎక్కువైన దండను పాత్రుడుగా
ఎంచబడినని మీకు తోడును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని మరియు ప్రభువు ప్రజలకు తీర్పును అనియు చెప్పుని దానిని ఎరుగుదును కదా. జీవము గల దేవునికి చేతిలో పడుట భయంకరము. కాబట్టి మనం మన ఆత్మీయతను బలపరుచుకున్న క్రమములో, మన స్థిరత్వను కలపరుచుకున్న క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క మారు మనసును పశ్చాత్తాపం అనేది పౌలు భక్తుడు ఈ దినాన్ని ఈ వాక్యంలో అతను ఎంతో క్షుణ్ణంగాను లోతుగా మాట్లాడుతున్నాడు. మనం చెప్పే మాటల్లో అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం అవుతున్నది. ఆయన మాట్లాడిన మాటలను బట్టి మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, అక్కడే 24లో అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలన నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. మరణించడం కూడా నాకు చాలా ఇష్టం. దేవుని కొరకు మరణించడం అనేది నాకు ప్రియమైనది కాదు. నేను మరణిస్తాను నా దేవుని కోసం అనే భావాన్ని మనకి ఈ దినాన్ని తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యాన్ని మారు మనసు దేవుని ఎదుట 21వ వచనంలో 19వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము పరిశుద్ధాత్మని యొక్క వరమును పొందుట కొలస్సీయులకు రాసిన పత్రికలు తెలియజేస్తున్నారు. ప్రవచనాత్మకమైనటువంటి ట్రిబులేషన్ ని క్లెయిమ్ చేస్తున్నాము. మన యొక్క నాశనము అనేది ట్రిబులేషన్ లో జరగబోతుంది. అది మనం సంపాదించుకోము. ఆ నాశనం మనకి లేదు. ఆ నాశనకరమైన జీవితం మనకు లేదని దాసుడు మనకి ఈ దినాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము హ్యూమిలిటీని సంపాదించుకొని సాక్షులుగా బోధ చేయటంలో సాక్షులుగా ఉందాం. కృపా సువార్తను చాటడంలో సాక్షులుగా ఉందాం. అదే రీతిగా నాశనముల గురించి మనము చెప్పి వారిని దేవుని కొరకు పనిచేసేవారుగా ఉంచాలని మనం సాక్షులుగా ఉందాం. మహాదేవుని కృప శుద్ధీకరింపబడిన గాక. ఆత్మదేవుని ఆత్మశక్తి మహాదేవుడు అనుగ్రహించబడిన గాక. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మనము అపొస్తలుల కార్యములు ఎంతో లోతు అర్థంతో కూడిన సువార్తీకరణాన్ని మనము గ్రహించి మనకు మనముగా స్థిరపరచబడాలని, ఒక నూతనమైనటువంటి భావాన్ని కలిగి ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొనియాడ తరమే